హలో గైస్, ఈరోజైతే మనం బస్ సిమ్యులేటర్ గేమ్ని అయితే ఆడబోతున్నాం. అయితే నేను ఎప్పుడూ ఎక్కించుకొని ఆడుతూ ఉన్నాను. అండ్ ఇంకా వీడియో పెడదాం అనేసి అయితే పెట్టాను. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, సో మ్యాప్లోకి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడి నుంచి అయితే మనం ఇక్కడికి వెళ్ళబోతామని చూస్తున్నారు కదా. ఇంకా గో అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంకా వచ్చేద్దాం స్టార్ట్. ఓకే గైస్, సో ఓడలోకి అయితే వచ్చేసినాం. సో చూడండి, బస్సు అయితే ఇలా ఉంది. నేను దీన్ని అసలు డ్యామేజ్ కాకుండా తీసుకెళ్ళాలని అయితే అనుకుంటున్నాను. సో చెప్పండి, డ్యామేజ్ కాకుండా తీసుకెళ్తాను. సో ఇంకా నేనైతే ముందు పక్క కూర్చొని అయితే ఆడతాను. అదే నాకు ఇష్టం. సో ముందు పక్క కూర్చొని చూపిస్తాను మీకు. అండ్ ఇంకా మనమైతే వెళ్దాం. ఓకే గైస్, సో అయితే వచ్చేసిన రే ఉండండి రా. ఓకే, థ్యాంక్స్ రా. నీకు వెళ్ళిపోదాం రే ఉంటారు. నేను ఎంతో ట్రైన్ సౌండ్ ఏందో వినిపిస్తుంది గైస్. అండ్ వీళ్ళు ఎందుకు ఏడు ఆగినారు? ఏమన్నా రెడ్ సిగ్నల్ పడిందా? ఓకే, ఆపుకున్నాం. అరే అంబులెన్స్ ఉంది వెనకాల, తొందరగా బాగుంటారు ఆయన. ఓకే గైస్, సో అయితే అందరూ అయితే వెళ్తున్నారు, మనం కూడా వెళ్దాం. ఇంకా ఇట్లా మనం ఇట్లా రివర్స్ చేసుకోవాలి. ఓకే, రివర్స్ చేసుకుందాం. ఓకే గాయస్, సో బ్యాగ్ కూడా అయితే చేసుకున్నాను. అదే ఇంకా అయితే వెళ్ళాలి. నేను మీకైతే ఎక్కువ అయితే మాట్లాడలేను, ఎందుకంటే ఇది మామూలు మైన్క్రాఫ్ట్ కాదు కదా అన్నీ చెప్పేదానికి. సో అందుకే దీంట్లో తోలేదానికే ఉంటుంది. ఇంకా అరే స్టార్టింగ్లో గుర్తు చేసినట్టున్నాను. లేదు దీనిపై ఎక్కినా అంతే. సో ఇంకా మనమైతే బ్రిడ్జ్ ఎక్కాలి. గేర్ వేయడం మర్చిపోయినా. సో నేనైతే గేర్లు వేస్తాను అన్నట్టు అయితే పెట్టుకున్నాను. మామూలుగా అయితే ఆటోమేటిక్ ఉంటుంది, కానీ అది నేను ఆన్ చేయలేదు. ఓకే, సో ఇంకా బ్రిడ్జ్ స్టాప్. ఓకే, సో ఇంకా బ్రిడ్జ్ దిగేంత వరకు నేనైతే అదే టైం టాప్స్లో అయితే పెడతాను. ఓకే గైస్, సో బ్రిడ్జ్ దిగి అయితే వచ్చేసినాం. అండ్ ఇంకా మ్యాప్ కూడా అయితే ఎండ్ అయిపోయి వస్తుంది. సో ఎండ్ అయిపోతుంది. ఓకే గైస్, సో మనం మళ్ళీ ఇంకో మ్యాప్లోకి అయితే వచ్చేసినాం. వాన పడుతుంది కదా. ఓకే, పోలీసు వెళ్తున్నారు. మొత్తం దీంట్లో ఉండే జర్నీ మళ్ళా మీకు టైం లాస్ పెడతాను, ఎందుకంటే మొత్తం అయితే సుత్తుంటాయి ఓకేనా. ఓకే గైస్, సో వాన అయితే అయిపోయింది మనకు, చూస్తున్నారు కదా. ఇంకా అది నీళ్ళు తుంపర కూడా అయితే వెళ్ళేస్తుంది. ఓకే, వైపర్లు అయితే ఆఫ్ చేద్దాం. చూడ్డానికి బాగానే ఉంది కదా ట్రక్స్ ఇవన్నీ, అంటే నిజంగా నీళ్ళు పడినట్టు. ఒకటే గేసలు కూడా. అయ్యో, రూల్స్ పాటించలేదే. ఏం పర్వాలేదు, వెళ్ళిపోతాం. ఇంకా అయితే మ్యాప్ చాలా ఉంది. మీకైతే మళ్ళీ పెడతాను, స్కిప్ చేస్తాను అంటే స్పీడ్ మోషన్ అదే టైం లక్షలాగా. ఎందుకంటే అర్రే షట్ పనికిమాలోడు గాయస్. విన్ని అంటే విన్నింగ్ కొద్దు, నేను వీడికన్నా స్పీడ్ వెళ్ళిపోతాను. చూడండి, ఏడన్నారా నువ్వు? పక్కకి మాత్రం వెళ్ళగాక, స్ట్రైట్గానే రా నువ్వు, స్ట్రైట్గా రా. అది ఆగావా? ఆగుతాం గేసి మనం కూడా. ఓకే, హ్యాండ్ బ్రేక్ అయితే వేసినాను, ఎందుకంటే వాడితో పోటీ పడాలి కదా. ఓకే, రెడ్ సిగ్నల్. సరే గేస్, మీకైతే నేను స్కిప్ చేస్తాను రెడ్ సిగ్నల్ని. ఓకే గైస్, సో గ్రీన్ సిగ్నల్ అయితే పడింది. ఇంకా మన వెనకలోడుకు అయితే వెళ్ళడం మొదలుపెట్టినాడు. వాడికంటే మనం తొందరగా వెళ్ళాలి.
వచ్చి దాటేస్తున్నాడు గైస్. ఎస్, వాడైతే దాటలేకపోయినాడు. ఇక్కడ సైడ్ మిర్రర్ తీక్కుంటూ పోయినాడు వేసోడు. మీకు అక్కడ సైడ్ మిర్రర్లో కనిపిస్తున్నట్టుంది, చూడండి ఒకసారి. అండ్ హెల్త్ అయితే పైన మీకు స్పీడ్ ఉంది కదా, దాని కింద దాని కింద అయితే ఉంటుంది 99. ఇంకా మనకు అంత కవర్ ఉంది 99. పెట్రోల్ ఉంది కదా, ఉందిలే. అదే పంపు కనిపిస్తే పట్టించుకుందామేమో అనేసి. మీకు మళ్ళీ సౌండ్ వస్తే సారీ గైస్, మళ్ళీ వాన్ పడుతుంది. ఇందాకంతా స్టాప్ అయిపోయింది. చూసారు గైస్ హారన్ అయితే ఎలా ఉందో. ఇంకెక్కలేదు. అండ్ ఇక్కడ షెట్ డ్యామేజ్ అయింది గైస్. ఓకే గైస్, మీకైతే మళ్ళీ నేనైతే టైం లాప్స్ అయితే పెడతాను. ఓకే గైస్, సో మ్యాప్ అయితే ఎండ్ అయిపోయింది. మనమైతే వేరే మ్యాప్లో కూడా అయితే వచ్చేసినాం. ఇదేంది టర్నింగ్ అయితే ఇవ్వాలి. ఓకే, ఇది అదేదో అంటే చూడండి, టోల్ గేట్. అదే కదా టోల్ గేట్. ఆగాలి ఇప్పుడు ఇక్కడ. అప్ స్టాప్. చూసారా గైస్, మనకైతే 2% డ్యామేజ్ అయిపోయింది. అంటే నేను హ్యాండ్ బ్రేక్ వేద్దాం అనుకున్నాను, కానీ అలా అయిపోయింది. గేర్ నేను వెళ్దాం, పైకి ఎక్కాలి ఇప్పుడు నేను. సరే, అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను గైస్, మైన్క్రాఫ్ట్ అయితే ఓల్డ్ అయితే డిలీట్ అంటే డిలీట్ కాలేదు, కనిపించడం లేదు. అదేమైందో ఒకటి తెలియదు నాకు. ఒకవేళ నేను మళ్ళీ అదే ఇన్స్టాల్ చేస్తున్నాను. ఒకవేళ వస్తే మీకైతే వీడియో పెడతాను, ఓకేనా? లేకపోతే కొత్త వరల్డ్ క్రియేట్ చేసి మళ్ళీ ఫస్ట్ కానీ బిగిన్ అయ్యి అలా అయితే మీకైతే వీడియో అయితే పెడతాను. సో ఇది కూడా అయితే సిరీస్ కంటిన్యూ చేయాలో వద్దో తెలియడం లేదు. చూస్తే మటు కంటిన్యూ చేస్తాను ఇక్కడ. సో ఇంకా బ్రిడ్జ్ దాటేసినాకైతే మీకు మళ్ళీ టైం లాప్స్ అయితే పెడతాను, ఎందుకంటే చాలా అయితే ఉంది జర్నీ, అందుకే. ఓకే సార్, మీరైతే చూస్తున్నారా, వాన అయితే పడుతుంది. మళ్ళా ఇంకా వాన పడుతూనే వెళ్ళాలి. వాన దీంట్లో మీకు నచ్చుతుందా లేదంటే నచ్చుతో చెప్పండి ఒకసారి. పక్క జరుగురా, అది కూడా బండి వస్తుంది. పక్క జరుగురా, పిల్ల బండి వాడు. ఓకే గైస్, ఇంకా ఈ వారం మొత్తం మందే రాజ్యం. ఓకే గైస్, చూస్తున్నారు కదా, అంబులెన్స్ అయితే అసలు నేను ఎంతసార్లు రైట్ కొట్టిన అయితే జరగడం లేదు. ఇక మనమే పక్కకి వెళ్దాం, ఓకేనా? ఈ లారీ వెనకలకి అయితే వెళ్దాం. అలా వెళ్ళి అలా ముందుకైతే వెళ్ళి మళ్ళీ ఇట్లానే వచ్చేది.
పిడుగు పడుతుంది గైస్, పిడుగు. జరగండ్రా. మళ్ళీ మనం ఈ పక్క అయితే వచ్చేద్దాం గైస్, ఎందుకంటే నాకు ఈ పక్కే కొంచెం స్పీడ్గా అయితే వెళ్ళినట్టు అనిపిస్తుంది. వెళ్ళిపోదాం మళ్ళీ ఈ పక్కే. గైస్ వాన కూడా పడ్డం అయితే అయిపోయింది, మంచిది. ఇంకా లైట్లన్నీ ఆఫ్ చేసినాయి కదా, ఇంకా స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. ఇంకా మీకు టోల్ గేట్ వచ్చాకనే నేనైతే అదే వీడియో అయితే టైం లాప్స్ నుంచి స్టాప్ చేస్తాను, ఓకేనా. టోల్ తీరిపోయింది గైస్, ఆ టోల్ గేట్ అయితే వచ్చేసింది చాలా తొందరగా. అండ్ ఓకే, హ్యాండ్ బ్రేక్ అయితే వేసున్నాను. అరే డోల్ తిండ్రా, తీసినారులే, పోదాం. ఇంకా దగ్గరకు వచ్చేసింది అనుకుంటా ఊరు. ఇంకా మ్యాప్ అయితే అప్డేట్ కావాలి, మళ్ళీ మీకు ఏ టైం లాప్స్ అయితే పెడతాను. ఓకే గైస్, మ్యాప్ అయితే ఎండ్ అయిపోయింది. అండ్ వేరే మ్యాప్ కూడా అయితే వచ్చింది. నాకు మరీ అంత స్పీడ్గా అయితే రాదు, చాలా స్లోగా అయితే వస్తుంది. కానీ అంతా కట్ చేసి అయితే నేను పెడుతున్నాను. ఓకే, సిటీలోకి అయితే వచ్చినాను గైస్, ఏదో సిటీ. పైన బ్రిడ్జ్, కింద బ్రిడ్జ్, అంతా బ్రిడ్జ్ సిటీ. సరే ఇంకా వెళ్దాం. ఇక్కడ మనం అయితే మళ్ళీ పైకి ఎక్కాల. ఇదేంది సిటీ బస్ అవుతుంది, దాంతో పైన అయితే యాడ్ కూడా అయితే ఉంది. ఇంకా స్ట్రైట్కి వెళ్తే ఏంది ఇది, కొత్త కొత్త బిల్డింగ్స్ అన్నీ వస్తున్నాయి. ఏమైంది ఆడ? ఓకే గైస్, ఇదేందో కట్టున్నారు ఇల్లు, వాటిలో మళ్ళీ టైం వేసి పెడతారు. ఓకే గైస్, ఇదేందో రింగ్ రోడ్ వచ్చింది. ఒరే పక్క దిగిరా, నన్ను పడకూడదు. డ్యామేజ్ అయింది గైస్, మళ్ళా ఈసారి 1% అయింది అంతే, అంటే చాలానే అయిందిలే మనకు. మీరు ముందు పక్క చూస్తే ఇంకో రింగ్ రోడ్ అయితే ఉంది, ఇంకా దాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇంకా చూసినారు కదా, ఇలా అయితే ఉంది అది రింగ్ రోడ్. మనమైతే ఇలా తిప్పుకొని వెళ్ళిపోతే చాలా ఈజీగా ఉంది. పోయినసారి దానికంటే ఆ చిన్నది చూసినారా ఎలా పడిపోయినాము దాంట్లో, అందుకే నాకు అది నచ్చలేదు. ఇది కొంచెం బాగుంది. పక్క జరుగురా మహానుభావుడు నువ్వు రిక్షావాడా. అండ్ డ్యామేజ్ కాకుండా తీసుకెళ్దామని అనుకుంటే చూడండి 6% డ్యామేజ్ అయింది. ఇంకా మొత్తం చేసినట్రా, ఎందుకు. బస్ స్టాండ్ ఆడుందో కూడా నాకు తెలియదు గైస్, మ్యాప్లో కూడా చూపలేదు కూడా, అందుకనే టైం లాప్స్ అయితే పెడతాం. ఓకే గైస్, బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ మీకు గేమ్ నాయిస్ వస్తే అదే నాయిస్ వస్తాయేమనుకోవద్దు, నేనైతే పెడదామని అయితే అనుకున్నాను. అందుకే ఇంకా ఇదే బస్సు తెలీదు. ఇందాక పిల్లలు ఎవరో ఆడ వస్తూ ఉన్నారు, ఎక్కువ ప్రణాళికు నేను పెట్టాలి. నేను మ్యాప్లో చూపించిన ప్రకారమే వెళ్దాం. స్కిడ్ వేద్దాం అనుకున్నాను, అది ఫ్లాప్ అయిపోయింది. ఏం పర్వాలేదు, ఇంకోసారి వేద్దాం ముందు పక్క. ఇప్పుడు చూడండి ఎట్ట తిప్పుతాను బస్సుని, బైక్ తిప్పినట్టు తిప్పుతా. తిరగలేదే, మరీ అంత తిరగలేదు, తిరిగిన మట్టుకు తిరిగింది. ఓకే గైస్, అయిపోయింది, మనమైతే వచ్చేసినాం. సో చూసినారు కదా, బస్సు అయితే ఈ విధంగా అయితే అయింది. అప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు చాలా మారింది. చూస్తున్నారు, ఈ పక్క అయితే ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ మట్టి మొత్తం అయితే అయింది బస్సుకి. నేను మళ్ళీ అది రిపేర్ చేయిస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇంక వీడియో అయితే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ అయితే వేరే గేమ్ అయితే తేవద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా నెక్స్ట్ రోజు వెళ్దాం. అండ్ దెన్ బై గైస్.